ఆ రోజు ప్రియాంక గాంధీ గారు ఇదే సరూర్ నగర్లో డిక్లరేషన్, అదేవిధంగా రాహుల్ గాంధీ గారు అశోక్ నగర్లో 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినామని ఈ నాయకులు సిగ్గు లేకుండా వేరే రాష్ట్రాల్లో కూడా చెప్తున్నారు, పోయి ఉద్యోగాలు ఆల్రెడీ ఇచ్చేసినామని చెప్పి. ఇచ్చిండ్రా? రెండోది బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చినామని మధ్యప్రదేశ్ ఎలక్షన్లో, బీహార్ ఎలక్షన్లో ఆ రాహుల్ గాంధీ చెప్తాడు. వాడికైనా సిగ్గేమని ఉండాలి కదా. నువ్వు ఇవ్వని కూడా ఇచ్చినా అని చెప్పేటువంటి మీరు చూడండి, అక్కడ కావాలంటే పేపర్ యాడ్లు కూడా ఇచ్చారు. ఇట్లా మోసం చేసి మీకేం చెప్పారు ఆ రోజు? ఒకవేళ నీ ఉద్యోగం వచ్చే వరకు 4,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని ఇచ్చిండ్రా? ఎవరికైనా ఇచ్చిండ్రా? మరి అదేవిధంగా మా చెల్లెళ్లకు స్కూటీలు ఇప్పిస్తామని చెప్పారు. వచ్చినాయా? మరి ఆ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఒకవేళ మీరు హైదరాబాద్లో కానీ లేకపోతే ఉద్యోగం రాక మరి హైదరాబాద్ జంట నగరాలు కానీ పట్టణాలలో కానీ ఆ రోజు అద్భుతమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు భారతదేశాన్ని మరి అంత బ్రహ్మాండంగా ప్రోగ్రెసివ్ రాష్ట్రంగా తీర్చిదిద్ది ఆ రోజు రియల్ ఎస్టేట్ రంగం కానివ్వండి, కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కానివ్వండి, ఐటీ రంగం కానివ్వండి, ఆ రోజు టెంపరవరీగా కొంత వెసులుబాటు కోసం ఉద్యోగాలు వస్తుండే మనకు. కనీసం ఏంటంటే గవర్నమెంట్ ఉద్యోగం నోటిఫికేషన్లు వచ్చి ఆ రోజు మనకు ఉద్యోగం వచ్చే వరకు కొంత ఆసరా ఉంటుండే. కానీ ఈరోజు ఉద్యోగాలు లేవు. ఒక్కటి మాత్రం మూసి కడతాడంట. మూసి ఇక్కడంట ఫ్యూచర్ సిటీ అంట. ఉన్నదానికే దిక్కు లేదు, మరి లేని దానికోసం ఆలోచన చేస్తుండు. ఆ మూసి రివర్ మీద అక్కడ ఉన్నటువంటి పేద మధ్యతరగతి కుటుంబాలు, హరిజన గిరిజన బడుగు బలహీన వర్గాలు, మైనారిటీలు 50, 60, 70 ఏళ్ల నుంచి నివాసం ఉంటున్న వాళ్ళ ఇండ్లు కూలగొడుతుంటే హైదరాబాద్లు వాళ్ళు తిట్టే తిట్లు, వాళ్ళు మాట్లాడే బూత్ మాటలు చూసిర్రా మీరు ఎవరన్నా? సోషల్ మీడియానా ఈ ముఖ్యమంత్రిని ఎన్ని మాటలు తిట్టిరు చూసిర్రా? నాలోటోడైతే హుస్సేన్ సాగర్లో పడి చచ్చిపోతుంటే తప్ప ఇలాంటి మోసే పరిస్థితులు ఉండకపోతుండే. కాబట్టి ఆ రోజు కేసీఆర్ గారు మాట్లాడితే ముఖ్యమంత్రి గారు చెప్తారు, కేసీఆర్ అప్పు చేసిండు అని. నీలాగా దొంగ పనులు చేయలే. కేసీఆర్ గారు ఒక సెక్రటరియట్ కట్టించిండు. కేసీఆర్ గారు ఒక కమాండ్ కంట్రోల్ కట్టించిండు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 125 అడుగుల విగ్రహాన్ని పెట్టి ఒకడు అమరవీరుల స్తూపం కట్టించిండు. ఏ జిల్లాకు పోయినా మెడికల్ కాలేజ్ పెట్టిండు, ఏ జిల్లాకు పోయినా గురుకుల పాఠశాలలు పెట్టిండు, ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టిండు, డిగ్రీ కాలేజీలు పెట్టిండు. రెండోది కాళేశ్వరం లాంటి అద్భుతమైనటువంటి ప్రాజెక్టు కట్టి తెలంగాణ సస్యశ్యామలంగా ఉండాలని. ఆ రోజు నీళ్లు లేవు. మీ తల్లిదండ్రులని, మీ తాతలని, మీ అమ్మమ్మలని, నాయనమ్మలని అడగండి మీరు. మన తెలంగాణ రాష్ట్రం ఎడారి, నీళ్లు లేవు తాగడానికి, పొలం పండించడానికి కూడా నీళ్లు లేవు, ఇరిగేషన్ వాటర్. కానీ కేసీఆర్ గారు అద్భుతంగా ఒకవైపున మిషన్ కాకతీయ, రెండోది మిషన్ భగీరథ ద్వారా అద్భుతంగా తాగడానికి నీళ్లు ఇస్తూ, వ్యవసాయానికి నీళ్లు ఇస్తూ 24 గంటల కరెంట్ ఇచ్చినటువంటి చరిత్ర కేసీఆర్ గారిది. ఆ రోజు ఈ ఇన్వెస్ట్మెంట్ అంతా కొంత అప్పు చేయవలసినటువంటి అవసరం వచ్చింది. చేసినాం, మేము ఇవన్నీ సృష్టించినాం. నువ్వు 2.5 సంవత్సరాలలో 4 లక్షల కోట్లు అప్పు చేసి ఏ ఒక్క కార్యక్రమమైనా చేసిండ్రా చూపిమని అడగండి. బాధ్యత గల మంత్రులు, రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి మంత్రులు, ఒకడు 1,00,000 ఉద్యోగాలు, ఒకడు 70,000, ఒకడు 60,000, ఒకడు 30,000 అని మాట్లాడుతుంటే మరి చదువుకున్నటువంటి మీరు ఏం మాట్లాడవలసిన పరిస్థితి వచ్చింది.
ఏం సమాధానం చెప్పుకునే పరిస్థితి వచ్చిందో ఒక్కసారి ఆలోచన చేయండి. అందుకే సుధీర్ రెడ్డి గారు నిరుద్యోగుల వంచన సభ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిండు. మీకు అండగా ఉన్నాడు. మేము ఒకటే మీకు చెప్తున్నాం, వీళ్ళని అసెంబ్లీలో వదిలిపెట్టే సమస్య లేదు. అదేవిధంగా ఆగస్టు మాసంలో ఇదే సరూనగర్లో ఏదైతే యువత డిక్లరేషన్ ఇచ్చిండ్రో, ఆ రోజు ఏదైతే ప్రియాంక గాంధీ గారు వచ్చిండ్రో, ఆ ప్రాంతంలోనే కొన్ని లక్షలాది మంది నిరుద్యోగులతోని మరి మేము సభ పెట్టబోతా ఉన్నాం. మీరు కూడా విజృంభించవలసినటువంటి అవసరం ఉన్నది. తప్పకుండా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం. ఫీజు రియంబర్స్మెంట్ మీద కోర్టు ఒక తీర్పిస్తే గవర్నమెంట్ చేతులు ఎత్తేసి ఆ భారం నుంచి తప్పుకున్నామని చెప్పి చదువుకునేటువంటి పిల్లల కోసం ఆ రోజు దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తే దాన్ని కేసీఆర్ గారు కంటిన్యూ చేశారు. మన పిల్లల మీద భారం పడద్దని, ఒక కుటుంబానికి భారం పడద్దని ఆ ఫీజు రియంబర్స్మెంట్ గవర్నమెంటే కట్టాలని మరి కేసీఆర్ గారు మరి ఆ యొక్క కార్యక్రమాన్ని సంపూర్ణంగా చేసుకొని వచ్చినటువంటి సందర్భం ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు. ఈరోజు మనం మెడికల్ కాలేజీలు కట్టినాం, గవర్నమెంట్ హాస్పిటళ్ళు 5 ప్రాంతాలలో గవర్నమెంట్ హాస్పిటల్స్, వరంగల్ కానివ్వండి, సరూనగర్ కానివ్వండి, తిరుమలగిరి, గచ్చిబౌలి, సనత్ నగర్ ప్రాంతంలో ఇవన్నీ రిక్రూట్మెంట్ చేసే చేతగాని ఈ ప్రభుత్వం మాటలు మాత్రం మీరు చూసినరా. ఈరోజు ప్రజాస్వామ్యంలో ఒక ముఖ్యమంత్రి పదవి అనేది అత్యున్నతమైనటువంటి పదవి. అంటే ఈ రాష్ట్రానికి నేనే తండ్రి, నేనే తల్లి, ఈ రాష్ట్ర ప్రజల కోసం నేను ఆలోచించవలసినటువంటి పదవి. ఆ పదవి మీద కూర్చొని నీ గుడ్లు తీసి కోటీలాడతా, నీ పేగులు తీసి మెడలేసుకుంటా, నిన్ను పండబెట్టి తొక్కుతా. ఇక్కడ నన్ను విన్నరా ఈ మాటలు? ఇక్కడ నిన్నరా? ఆ రోజు అశోక్ నగర్లో మాట్లాడినప్పుడు కానీ, మరి ఆ రోజు సరూనగర్లో మాట్లాడినప్పుడు కానీ, మీ జిల్లాల ప్రాంతంలో కానీ ఆ రోజు మాట్లాడినప్పుడు ఆ రోజు యువత నిరుద్యోగులు గుర్తొచ్చారు. ఈరోజు ఇదే నిరుద్యోగులు ధర్నా చేస్తే లాఠీ చార్జులు, అరెస్టులు చేస్తున్నారు. తమ్ముడు చెప్పిండు ఇప్పుడే, మేము కాంగ్రెస్కు ఓటేయడానికి ఊరూరు తిరిగినామని చెప్పి. ఆ ఊరూరు తిరిగినందుకే మీకు పంగనామాలు పెట్టాడు. ఎందుకంటే ఇటువంటి దొంగల్ని, కాంగ్రెస్ చరిత్రనే దొంగల చరిత్ర. ముఖ్యమంత్రికి ఉద్యోగం వచ్చే వాళ్ళ అన్నదమ్ములకు అందరికీ ఉద్యోగాలు వచ్చినాయి. మాట్లాడుతున్నటువంటి మంత్రులకు అందరికీ ఉద్యోగాలు వచ్చినాయి. లాస్ట్కు కోదండరామ్ గారికి కూడా ఉద్యోగం వచ్చింది. కానీ మన యువతకు ఉద్యోగాలు లేవు.